सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची, नुरवी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उटिशेंदुराची, कंठी झळके माळ मुक्ता फळांची।
టీచర్గా పనిచేసి మన మున్సిపల్ కార్పొరేషన్లోకి వచ్చి రకరకాల స్కూల్స్లో బిఎంఆర్ఆర్ అప్పర్ ప్రైమరీ స్కూలు, ముత్యాలంపాడు జిఎస్ఆర్ ముత్యాలంపాడు, కొత్తలపల్లి సుందరయ్య ఏకేటీపీ స్కూల్లో చేసి ప్రమోషన్ మీద మన స్కూల్కి వచ్చారు జూన్ 9వ తారీఖున. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొదటి రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. అటువంటి మంచి టీచర్ గారిని మనం ఈరోజు సన్మానించుకోవడం అనేటటువంటిది మన స్కూల్లో ఒక పెద్ద పండుగ, అవునా కాదా? కాబట్టి ఈ కార్యక్రమానికి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ మైనా హుసేన్ గారిని వేదిక మీదకి సాదరపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. అదేవిధంగా విజయవాడ నార్త్ మండలం ఎంఈఓ గారైనటువంటి శ్రీ బి వెంకటేశ్వర గారిని, తడవర్తి శ్యామ్ ప్రసాద్ గారిని సాదరపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. వారు వచ్చే ముందు మన విద్యార్థులందరూ కూడాను కరతాళ ధ్వనులతో స్టేజ్ మీదకి వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మన విజయవాడ నార్త్ మండలం ఎంఈఓ 1 గారు మరియు ఎంఈఓ 2 గారు ఈ నార్త్ మండలం యొక్క విద్యా రథసారథులు, వారిరువురు కూడాను మన యొక్క గొప్ప ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి రావటం అనేటటువంటిది వరుణ్ గారు రావటం అనేటటువంటిది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. సార్ వేదిక మీదకి సాదరపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే ఈనాటి సన్మాన గ్రహీత సీతేపల్లి పద్మావతి గారిని, అదేవిధంగా మల్లెల శివరామకృష్ణ శర్మ గారిని సతీ సమేతంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ మేడం గారు చేయబట్టుకొని స్టేజ్ మీదకి వస్తే భావిస్తా ఉన్నాం. ఈరోజు అటువంటి మంచి వారు పెద్దవారైనా సరే పెద్దల్ని గౌరవించుకోవడం అనేటటువంటిది నేటి సమాజానికి వారు ఇచ్చేటటువంటి మంచి సాంప్రదాయం. అదేవిధంగా మన పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులుగా చాలా కాలం పాటు పనిచేసి మన పక్కనే ఉన్నటువంటి డాక్టర్ జంజాల దక్షిణామూర్తి మున్సిపల్ హై స్కూల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి శ్రీ మనోహర్ గారిని కూడాను వేదిక మీదకి సాదరపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే మన పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గారైనటువంటి నందిని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మేడం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా హిందీ టీచర్ గారు మాధవ్ గారు మన ఎంఈఓ 1 శ్యామ్ ప్రసాద్ గారికి పుష్పగుచ్చం ఇచ్చి వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నిజంగా రిటైర్మెంట్ అనవటం అనేటటువంటిది మనం ఏ రోజైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యామో ఆ రోజే లిఖించబడి ఉంటుంది. కాకపోతే ఇంత ఘనంగా ఇంత పెద్ద హై స్కూల్లో పిఎంశ్రీ పాఠశాలలో ఇట్లా పదవీ విరమణ చేసుకోవడం అనేటటువంటిది నిజంగా గొప్ప అదృష్టం. మీకు జీవితకాలం గుర్తుండిపోయేటట్టుగా ఒక మంచి జ్ఞాపికగా ఉండేటట్టుగా ఈ కార్యక్రమం చేయాలని తలపెట్టుకున్నాం. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. తదుపరి కార్యక్రమాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా ఈ యొక్క వేదిక యొక్క అధ్యక్షులు శ్రీ మైనా హుసేన్ గారు కొనసాగించవలసిందిగా కోరుకుంటూ వారికి మైక్ అందజేస్తా ఉన్నాం. హలో కూడా వేడి మీద రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మనోహర్ గారు అక్కడే 2 సార్లు వేసాడు కదా, కలిసి వెళ్ళిపోండి. ఇంక అందరూ వెళ్ళిపోయి కూర్చోండి. మీరు అన్నట్టు నమస్కారం. గౌరవనీయులు మన పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని పెద్దలు శ్రీమతి పద్మావతి గారు మరి మే నెలలో ఉద్యోగం నుంచి రిటైర్ అవ్వబోతున్నారు. ఆ సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ ఆదేశాల మేరకు పాఠశాల
చివరి దినం కావటం వల్ల ఆ కార్యక్రమాన్ని ఈరోజు మనము అరేంజ్ చేసుకోవటము జరిగింది. వాళ్ళ కింద సైలెంట్గా ఉండాలి. సుమారు బాయ్స్ హ్యాండ్ క్లోజ్ చేయండి, అందరూ బాయ్స్ గర్ల్స్ కూడా అందరూ హ్యాండ్ క్లోజ్ చేయాలి. చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ప్రోగ్రామ్ అంతా చాలా ప్లెజెంట్గా ఉండాలి. ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. నడవటం కానీ నిలబడటం కానీ ఎన్సీసీ డ్రెస్ ఉన్న వాళ్ళు తప్ప ఏ ఒక్కరూ నిలబడి ఉండకూడదు గ్రౌండ్లో. ఇంకా చాలా ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి, పెద్దవాళ్ళు వస్తే వేస్తుంటారు బ్యాక్ సైడ్ నీడలో కూర్చో, మీరు అలా కూర్చోవాలి. ఎన్సీసీ కూడా నడవకూడదు, ఒక దగ్గర క్లోజ్ అయిపోవాలి. ఎన్సీసీ వాళ్ళు కూడా నడవకూడదు ఎక్కడ. పాఠశాలలో ఈ నూతన సంవత్సరంలో అందరము ట్రాన్స్ఫర్ తర్వాత కలిసి పనిచేయటం చాలా సంతోషించే విషయం. ఎవరైనా సరే చాలాసార్లు మాట్లాడుకున్నట్లు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క వృత్తి నుండి, అది చేతి పని అయినా ఉద్యోగమైనా ఏదైనా సరే ఒక రోజున మనం రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది రిటైర్ అయిన పెద్దలు ఉన్నారు. వారెంతో ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్ కమిటీ వాళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు మన పక్షంలో. మరి మనము ఏమి నేర్చుకుంటాము? ఒక మనిషి నుండి ఏమి నేర్చుకుంటాం? ముఖ్యంగా మేడం గారు మాతో కలిసి పనిచేసిన క్రమంలో ఆమె ప్రేమ, ఆమె సబ్జెక్టులో, ఆమె వృత్తిలో నిజాయితీ, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు అనే మాటలు నేను చాలాసార్లు విన్నాను. ఆమె అది నిరూపించుకున్నారు. చాలామందిని మనం రెస్పెక్ట్ చేస్తాం, పూజిస్తాం, గౌరవిస్తాం. పూజ్యునీయులన్నవారు నీకు సాటిరారు, నీతి ప్రేమ పవిత్రతలో నిన్ను మించలేరు అని ఒక మనిషి తను పూజించే అతని గురించి చెప్తున్నాడు. పూజ్యునీయులన్నవారు నీకు సాటిరారు, నీతి ప్రేమ పవిత్రతలో నిన్ను మించలేరు. అరిషడ్వర్గములన్నిట అధిగమించిన అతి శ్రేష్ఠుడా ఆరాధనా. అరిషడ్వర్గములు అంటే కామ కోద మదమస్రాలన్నీ జయించిన వాడు అని, ప్రేమ జాలి నీతి కలిగిన వాడు అని. ఇంక ఈ క్వాలిటీ లేదు కాదు, అన్ని గుణములు కలిగిన వాడు అని. గుణశీలుడు, అతిశయుడు అని, మహనీయుడు అని మనం చాలా మందిని పొగుడుతాం, అప్రిషియేట్ చేస్తాం. కానీ మనం అప్రిషియేట్ చేస్తున్న వ్యక్తి, పూజిస్తున్న వ్యక్తి, ఆరాధిస్తున్న వ్యక్తులు, గౌరవిస్తున్న వ్యక్తులకు ఈ లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ ప్రేమ అయినా, నీతి అయినా, పరిశుద్ధత అయినా సరే వాళ్ళని మించి ఉండకూడదు. అవి లేకుండానే మనం తెలిసి తెలియక ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ ఉంటాం. కానీ మేడం గారిలో గమనించినప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ నేను గమనించాను. ఈ స్కూల్లో ఈ సంవత్సరం పనిచేయటం కాదు, గతంలో మీ ఇద్దరం కలిసి ఎస్బిఎస్ అనే పాఠశాలలో పనిచేశాం. ఆనాడు మేడం గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఒక 15 సంవత్సరాల క్రితం తిరిగి కలిసినప్పుడు అదే విధమైన మనసు, అదే విధమైన యాక్టివ్నెస్, అదే విధమైన ఉత్సాహము, నిబద్ధతతో ఆవిడ ఈ పాఠశాలలో ఈ సంవత్సరం అంతా పనిచేశారు. అప్పుడు నాకు అనిపించింది, నేను పాటిస్తున్న, పూజిస్తున్న మనుషులు లక్షణాలు ఎవడలో కూడా ఉన్నాయి అని. అందుకే మార్నింగ్ చాలా మీటింగులు, చాలా ప్రసంగాలు చేస్తాం. ఏం చెప్పొచ్చు మేడం గారి గురించి అన్నప్పుడు నాకు ఇదే గుర్తుకొచ్చింది. కనుక మనిషి జీవితంలో చాలా మార్పులు ఉంటాయి. చాలా విషయాలు తెలిసి తెలియక చేస్తాం. కానీ మనకు తెలిసిన తర్వాత, జ్ఞానం ఉన్న తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక రోజుకి మనిషి ఈ లక్షణాలు నేర్చుకోవాలి. మేడం గారు చూపించిన ప్రేమ ఉండాలి, మేడం గారిలో ఉన్న నీతి ఉండాలి. మనం చాలామందికి మనం హోలీగా ఉన్నాం, పరిశుద్ధంగా ఉన్నాం అని చెప్పుకుంటాం. కానీ
నాకు నీతి ఉంది, ప్రేమ ఉందని చెప్తారు చాలామంది, బట్ పరిశుద్ధత ఉండదు. ఈ ప్రేమ ఒక్కోసారి మీకు నచ్చిన వాళ్ళకి చూపిస్తారు, మీకు నచ్చని వాళ్ళకి మారుస్తూ ఉంటారు. నీతి కూడా అంతే, ఒక రోజున ఉండిద్ది, ఒక రోజున ఉండదు. అంటే ప్రేమ నీతి కలిసి నిరంతరము లేనప్పుడు నేను పరిశుద్ధంగానని చెప్పుకునే అర్హత ఏ మనిషికి ఉండదు, సృష్టిలో ఎవరికి ఉండదు. ఇవి రెండు కంటిన్యూగా నాన్ స్టాప్గా చేయగలిగిన రోజున అప్పుడు తనకి అంత హోలీనెస్ వస్తుంది. అలా ఉండగలిగిన మనిషి ఎవరైతే ఉంటారో, అది టీచర్ అవ్వచ్చు, పేరెంట్ అవ్వచ్చు, తల్లిగా, తండ్రిగా, అధికారిగా, ఈ హోదాలైనా ఉన్నాయి. నువ్వు ఆ సీట్లో కూర్చున్నావంటే ఈ గుణ లక్షణాలు 100 మందిలో ఎవరో ఒకరు నిన్ను గుర్తించాలా, నిన్ను చూడాలి. ఈ పాఠశాలకు మేము మొదట వచ్చినప్పుడు, ఈరోజు చివరి రోజు కదా పాఠశాలకు, అందుకే కొన్ని విషయాలు చెప్పాలి. మొదట వచ్చినప్పుడు కొన్ని బెంచెస్ నేను చూశాను, అవి విరిగిపోయి పగిలిపోయి వరండాలో ఉన్నాయి, గ్రౌండ్లో ఉన్నాయి, క్లాసు జరుగుతున్న రూమ్లో కూడా ఉన్నాయి. మొదట చేసిన పని అవన్నిటిని తీసుకెళ్ళి ఒక మూల పడేశారు. అప్పుడు క్లాసు, వరండాలు, గ్రౌండ్ నీట్గా కనపడింది. సో మనం ఒక వ్యవస్థను సెట్ చేయడం అంటే నీకు కనిపిస్తున్న దాంట్లో రాళ్ళు వేరేయాలి, ముళ్ళు వేరేయాలి, ఆ భూమిని తడపాలి, తర్వాతే మొక్కలు నాటాలి. అలా కాకుండా ఎవరి మొక్కలు వాళ్ళు ఎవరి విత్తనాలు నాటుకుండా పోతే అక్కడ రాళ్ళు ఉన్నాయి, ముళ్ళ తొప్పలు ఉన్నాయి, వాటిని వేరేసినోడు లేడు, నీరు పెట్టినోడు లేడు, కానీ ఒక ఫలితం వచ్చింది, ఒక మంచి జరుగుతుంది అని మనం ఆశిస్తూ ఉంటాం ప్రతిసారి. కానీ ఈ పాఠశాలలో మేము ఆశించలేదు. అలా మొదట వచ్చినప్పుడే అలా చూసాము. దానికి ఈ పాఠశాలకు మొదట వచ్చిన ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా నాతో కలిసి మేమందరం హెచ్ఎం టీచర్ కాకుండా టీచర్స్గా కలిసి పనిచేసాం. దానికి 100% మంచి ఫలితాన్ని మేము అనుభవించాం ఈ సంవత్సరం. అది పిల్లలలో మార్పు, తల్లిదండ్రుల్లో మార్పు, వ్యవస్థలో మార్పు అనేది మేము గమనించాం. దానికి కారణము పద్మావతి మేడం మొదటి స్టెప్. ఆవిడ వచ్చి నా దగ్గరకు మన పాఠశాలకు ఏం కావాలన్నా నేను హెల్ప్ చేస్తానని మొట్టమొదట మేము మాట్లాడుతున్న మైక్ సిస్టమ్ ఇది లేదు ఒకప్పుడు. ఆ మైక్ సిస్టమ్ ఒకటి పిల్లల కోసం మేడం గారు ప్రొవైడ్ చేశారు. అదొకటి కాదు, పిల్లలకు ఏది అడిగితే అది, వాళ్ళకి మొట్టమొదట 10th క్లాస్ పిల్లలకు స్నాక్స్ని ప్రొవైడ్ చేసింది మేడం గారే. ఎంత ఖర్చైనా పర్వాలేదండి, నేను చూసుకుంటానని చేశారు, టీచర్స్ కోసమైనా సరే. సో ఏ రోజు తన చేయిని వెనక్కి తీలా. మనుషులకు దేవుడు చెప్తేది, నీ చేతికి ఏదైనా ఒక పని వచ్చినప్పుడు ఆ చెయ్యిని వెనకకు తీయవద్దు. ఎంతైతే పని చేయగలవో సంపూర్ణంగా ఆ చేతితో పని చేయమని అది ఆవిడ చేశారు ఈ పాఠశాలలో. అందుకే ఆ లక్షణాలన్నీ ఆవిడ ఎంత వయసులో, నేను చాలా చిన్నవాడిని అంత కంపేర్ చేస్తే, బట్ ఆ రెస్పెక్ట్ ఇచ్చే విధానం, మాట్లాడే విధానం, ఎక్కడ తను అనుకున్న స్టెప్, తను అనుకున్న నీతి, తను అనుకున్న ప్రేమ ఉందే అది ఎక్కడా కూడా డివిజన్ లేదు, ఎక్కడ డివేట్ ఎక్కడా అవ్వలేదు అసలు. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. వారితో పాటు ఈ పాఠశాలలో కంప్యూటర్ అవసరమైనప్పుడు మాకు రవిబాబు గారు, ఇక్బాల్ గారు, మా కంప్యూటర్ వొకేషనల్ కోర్స్ వాళ్ళు, డిసిప్లిన్ అవసరమైనప్పుడు ఎన్సీసీ ఆఫీసర్, పీఈటీ, అదేవిధంగా మా సంజీవరావు సారు, వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక చేయి వేసి ఈ పాఠశాలను ఈ సంవత్సరం ఈ రీతిలో నిలబెట్టారు. దానికి మొదటి స్టెప్ మేడం గారు. మా అందరిలో పెద్దావిడామా అన్ని విషయాలలో. అందుకే నిన్న జనవరి 26కి జెండా హెచ్ఎం ఎగరేయాలి, కానీ మేడం గారు ఎగరేశారంటే కారణం ఆమెలో ఉన్న ఆ గుణ లక్షణాలే. జల్దర రోక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయా. అలాంటి మంచి లక్షణాలు ఉన్న మేడం గారు నాకు దొరకటం చాలా సంతోషం. ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు ఒక పాత్ర అయితే, తల్లిదండ్రులు మరొక వైపు ఉండి ప్రతి పిల్లవాడు చేసిన మిస్టేక్స్ను కరెక్షన్ చేస్తున్నప్పుడు ఏ తల్లిదండ్రులు ఏ ఉపాధ్యాయుని దగ్గరికి రాకుండా ఇది అవసరము మా పిల్లలకు, ఈ పాఠశాలకి ఇది అవసరం అని తల్లిదండ్రులందరూ కూడా 720 మంది పేరెంట్స్ కూడా చేయవేసి ఉపాధ్యాయులకు, పాఠశాలకు తోడుగా ఉన్నారు. వీరితో పాటు ప్రభుత్వ అధికారులందరూ వెన్నంటే ఉండి, మా ఎంఈఓ గారు అయితే మంచి మనసుతో, సార్ మాకు 10th క్లాస్ పిల్లలకు ఏదైనా నోట్సులు కావాలంటే వేరే పాఠశాల కంటే మిన్నగా మాకు అందించారు. సో బయట ఉన్న వ్యక్తులు చాలామంది, పేరెంట్ కమిటీ లాంటి వాళ్ళందరూ పరీక్షా మెటీరియల్ కావాలంటే పరీక్షా మెటీరియల్, ఏ విద్యార్థులకైనా ఒకసారి పరీక్షా మెటీరియల్ ఇస్తాం, బట్ ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలో 10th క్లాస్ వాళ్ళకు 2 సార్లు పరీక్షా మెటీరియల్ ఇచ్చాం. ఏ విద్యా సంవత్సరంలో జరగనట్టుగా ఈ విద్యా సంవత్సరంలో నా అనుభవంలోనే
మార్నింగ్ 7 నుండి రాత్రి 9 వరకు ఈ పాఠశాలలో విద్యార్థులు చదువుకొని మేడం గారు ఈ వయసులో 9 వరకు పాఠశాలలో ఉన్నారంటే ఈ పాఠశాల ఏ విధంగా మారిందో అందరూ అర్థం చేసుకోవచ్చు. నేను ఈ పాఠశాలకు వచ్చేటప్పుడు పరిస్థితులన్నీ తెలిసే వచ్చాను, కఠినంగా ఉందని, అవసరమనే వచ్చాం. కానీ వచ్చిన తర్వాత అందరూ భయపడారు, ఇది అవుతుందా అని. కానీ అందరూ చివరి రోజున చెప్పింది ఇది అయినది అని ముగించాం, అయినది జరిగినది అని. సో నెక్స్ట్ అకాడమిక్ రాబోతున్న 9th క్లాస్ 8th క్లాస్ వాళ్ళు ఈ సంవత్సరం జరిగిన విద్యా వ్యవస్థ కంటే దీనికి మిన్నగా చేయబోతున్నారు. ఎందుకంటే పిఎంశ్రీ పాఠశాల చెప్పుకోవటం కాదు, పెదవితో చెప్పడం కాకుండా పని జరుగుతుంది. ఈ ఉపాధ్యాయులు చేయగలగరు. 30 మంది పనిచేయాల్సిన పాఠశాలలో 20 మందే పనిచేశారు. సంవత్సరం అంతా చేయగలిగారు, చేస్తారు. వీళ్ళు ఈ వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అనుభవం లేని వాళ్ళు, వీళ్ళు చేయగలరా అని అనుమానించిన ఆ పేరెంట్స్, అధికారులు లేదా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారే తిరిగి నాతో వచ్చి జనవరి నుంచి వారి నోటి మాట మారింది, మీరు చేశారు, మీరు నిరూపించారని. ఈవెన్ సిఐ గారు వచ్చి చెప్పారు. ఆగస్టులో సిఐ గారు వచ్చి పాఠశాల చాలా దారుణంగా ఉందని చెప్పిన అదే సిఐ గారు వచ్చి మరలా రిపీటెడ్గా జనవరిలో చెప్పిన మాట మీ పాఠశాల మారింది అని. ఇది ఈ పిఎంశ్రీ పాఠశాల గతిని మార్చిన ఈ విద్యా సంవత్సరం. అంతేకాదు మేము ఊహిస్తున్నాం ఈ విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా మంచి ఉత్తమమైన రిజల్ట్ వస్తుంది. దానికి కారణము మా పద్మావతి మేడం గారు ఒక పాత్ర. సో వీరికి వారు ఎవరు ఏ పని చేయగలరో వారికి దేవుడిచ్చినంతలో మనసుతో మాట్లాడటం, చేతితో సహాయం చేయటం, వెన్నంటి నిలబడటం. చాలా బాధలు ఉన్నాయి, చాలా సమస్యలు కూడా వచ్చాయి. ఎవరు ఎందుకు ఆ మాట అంటారో తెలియదు. చాలా ఏ మిస్టేక్ చేయకపోయినా సరే నేను చాలా అనుభవించాల్సి వచ్చింది, మాట పడాల్సి వచ్చింది. బట్ మన దేవుడు పంపించిందే అందుకు, అనుభవించడానికి, పడడానికి అని ఓర్చుకోవడానికి కారణము, ఈరోజు చెప్పడానికి కారణం ఇది ఎండ్ ఆఫ్ ది డే. మరలా ఈ మాట చెప్పే అవకాశం వచ్చిందో లేదు. చాలా శ్రమ వచ్చింది, చాలా నిందొచ్చింది అన్ని వైపుల నుంచి. బట్ బేరు చేయడం వలన ఏమి అవ్వదు. రక్తము కారి చనిపోయిన మనుషులు ఉన్నారు, రక్తము కారి చనిపోయిన మనుషులు ఉన్నారు. దేశం కోసం ప్రాణం పెట్టిన పూజ్యనీయులు ఉన్నారు మన కోసం. వాళ్ళతో కంపేర్ చేస్తే మనం చాలా స్లో. ఎంత స్లో అంటే అది మ్యాథమెటిక్స్లో ఎప్సిలాన్ అనే ఒక సింబల్ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ స్మాల్ పాజిటివ్ వాల్యూ. ఎప్సిలాన్ అంటే ఒక స్మాల్ పాజిటివ్ వాల్యూ. అంత చిన్న మనం కాబట్టి పర్వాలేదని అవన్నీ అది స్టూడెంట్స్ నుంచి వచ్చినా, బయట వ్యక్తుల నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా బేర్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ పాఠశాల గెలవాలి, ఈ పాఠశాల గెలవాలని. సో ఆ గెలవటంలో మా మేడం గారి పాత్ర ఉంది. అలాగే అన్ని వైపులా ఈ మండలంలో ఎంతో మంది పెద్ద హెచ్ఎంస్ ఉన్నారు. ఈ పాఠశాల హెచ్ఎంఏ లేడు, కానీ వాళ్ళందరూ ఎంత సీనియర్స్ అయినా సరే మా పాఠశాలకు సహకరించి ఏ కాంప్లెక్స్ జరిగింది 200 పైన టీచర్స్తో. ఏ కాంప్లెక్స్ మీటింగ్లోనూ ఏ హెచ్ఎం కానీ ఏ టీచర్ ఇబ్బంది పడకుండా చాలా పీస్ఫుల్గా అన్ని నెలలు ఆ ప్రోగ్రాన్ని ముగించామంటే కారణం ఆ టీచర్స్, ఆ పెద్ద హెచ్ఎంస్ యొక్క అండదండలు మాకు ఉండబట్టారు. ఏ అధికారి మా పాఠశాలకు ఇచ్చేసినా సరే ఇంత మంచి మనసు ఉన్న టీచర్ ఉండటం వల్ల ఏమో ఏ అధికారి, డిఓ గారు, ఏపీసీ గారు, జీసీడీ మేడం, ఎస్పీడీ స్థాయిలో వ్యక్తులు అండ్ కమిషనర్ స్థాయిలో వ్యక్తులు పాఠశాలకు వచ్చి ఎంక్వైరీకి వచ్చినప్పుడు వారి నోట్ల నుంచి ఈ పాఠశాల బాగుంది అనే పేరుతో అందరూ మా పాఠశాల దాటి బయటికి వెళ్ళారు. సో ఈ విద్యా సంవత్సరంలో అన్ని మేలులు మాకు జరిగాయంటే కారణం ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు. వెరీ గుడ్ సార్. కనుక వీళ్ళని ఆవిడ ఆ స్థాయిలో ఉండడానికి కారణం వారిని పెంచి పోషించిన తల్లిదండ్రులు. వాళ్ళ మేడం గారు మొన్నే నాకు పరిచయం చేశారు. ఆ వయసులో కూడా వాళ్ళు అంత నిబద్ధతో, అంత మంచి మనసుతో ఉండబట్టి ఆవిడకి ఈ మనసు వచ్చిందని. అంతే, తల్లిదండ్రులు బట్టి పిల్లలకి వారసత్వం. ఎందుకంటే తల్లిదండ్రులు చేసినవి ఏదైతే ఉంటాయో అవే పిల్లల మీదకి వస్తాయి. సో తల్లిదండ్రులు పడిన కష్టం, వాళ్ళ యొక్క నీతి, నిజాయితీ, పరిశుద్ధత జనరేషన్స్ను కాపాడుతుంది అంటములో ఇది ఒక మేడం గారి యొక్క లైఫ్ ఒక చిహ్నం. కాబట్టి మనం ఎవరిమైనా సరే, పిల్లలైనా పెద్దలైనా సరే, ఇలాంటి మంచి వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇలాంటి ఏ పాఠశాలలో ఏ పని కోసం నువ్వు వెళ్ళినా సరే ఆ పనిని పదవితో కాకుండా, చేతితో కాకుండా అందరూ అభినందించే విధంగా పనిచేయాలని, మనకున్న మిగిలిన టైం అది వృత్తిలో ఉండొచ్చు,
లేదా దేవుడిచ్చిన ఆశీర్వాదం కొద్దీ ఆయుష్ అయి ఉండొచ్చు. అంత మిగిలిన టైంలో మీ చేతిని బయట వాళ్ళ కోసం చాయండి. ఎప్పుడూ కూడా థ్యాంక్ యూ సార్. గంగాధర్ గారు, శ్రీలక్ష్మి గారు కుమార్తె పద్మావతి గారు, ఒకసారి అందరూ క్లాప్స్ ఇవ్వాలి పెద్దవాళ్ళిద్దరికి. సార్ 2 కుర్చీలేండి సార్, పైన 2 చైర్లేండి, మర్చిపోయారు పిలవాల్సింది. సారీ సార్, పిలుస్తాను పైన. ఓకే రైట్. కనుక అందరూ మరి ఎంతోమంది పెద్దలు ఒక్కొక్కరు 1 నిమిషం మాట్లాడతారు, మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టారు. అవి ఖచ్చితంగా మన జీవితాన్ని బాగు చేసే మాటలు అయి ఉంటాయి. సో చాలా సంతోషంగా 9th క్లాస్ పిల్లలు టీచర్ గారిని తీసుకొస్తుంటే నాకు ఇస్తున్నారు వీళ్ళు, అంటే నన్ను కూడా వెళ్ళిపోమని స్కూల్ నుంచి. మంచివాళ్ళు మీరు, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సైదా గారు నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఎవరెవరిని 1 minute టైం ఇచ్చి మాట్లాడించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే ఈ తాడిపర్తి శ్యాంప్రసాద్ గారు ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాను. పనిచేసి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి మీద జంధ్యాల దక్షిణామూర్తి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్కి వెళ్ళినటువంటి శ్రీ మనోహర్ గారిని ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాము. తీసుకురండి. వారి తల్లిదండ్రులు మరి డయాస్ మీదకి తీసుకురావడం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల్ని అలా సన్మానించేటటువంటి సంస్కారవంతులైనటువంటి బిడ్డలుగా ఎదగాలి. మేడం ఒక్కసారి క్లాస్ కొట్టండి అందరికి. ఓకేనా? మీకు నిండైన దీవెనలు అందిస్తూ మరి ప్రధాన ఉపాధ్యాయులు ఎఫ్ఎస్సి మరి నా తమ్ముడు ఆత్మీయ బంధువు అయినటువంటి హుస్సేన్ మాస్టర్ గారికి ఈ అవకాశాన్ని పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు అందించినందుకు, అలాగే మరి మాకు తల్లితో సమానరాలు, నేను కూడా ఒక 1 year రిటైర్ అవుతున్నాను. పద్మావతి మేడం గారితో నేను ఎక్కడ కలిసి పని చేయలేదు, అది నిజంగా నాకు దురదృష్టంగానే భావిస్తున్నాను. ఒక 7-8 schools లో కూడా నేను పనిచేశాను. ఇప్పుడు మనం చిన్న విషయాన్ని ఒకదాన్ని నేను జ్ఞాపకం చేసి మీకు నేను మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. జీవితం యొక్క రహస్యం అంటే వినాలి. మై డియర్ స్టూడెంట్స్, సరిగ్గా కూర్చోండి ప్లీజ్. మీకు తెలుసు కదా మనోహర్ సార్ డాడీ డాడీ అని పిలుస్తారు కదా, ఒక్కొక్కరితో రైట్. ఎంత ఓపికతో, ఇప్పుడు ఇదే కావాల్సింది, సబ్జెక్ట్ పరంగా ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానంలో వెళతాం. అలాగే పద్మావతి మేడం గారు అమ్మగారు మరి ఆ ఓపికతో, సహనంతో, ఓర్పుతో మిమ్మల్ని అందరినీ అత్యంతగా ప్రేమించారు కాబట్టి మీకు అలాంటి సేవను అందించగలిగారు. మరి మీలో నుంచి మేడం గారి యొక్క సేవా ఇన్స్పిరేషన్తో ఎంతమంది తయారవుతారో రేపు రాబోయే కాలంలో మరి కాబోయేటువంటి మీ బిడ్డలందరూ కూడా అలాంటి సముచితమైన స్థానానికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఎంత ఓపికతో, అరే ఆపాలరా, నేను ఆపేయమంటే ఆపేస్తాను, ఆపాలి. ఒక్కొక్క నిమిషమే తీసుకుంటాం, ఎండ బాగా ఉంది, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు మనం. 1 నిమిషమేనా, చాలా సూటిగా ఒక్క మాటే మాట్లాడతాను. అలాగే ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం ఉంటుంది. బిడ్డలు మీకోసమేరా, ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం పొందుతాం. అలాగే ఎంత తక్కువగా మాట్లాడి ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతిని పొందగలం. అలాగే ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత వస్తుంది. అలాగే ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ వస్తుంది. ఇది అన్నది ఎవరో కాదు, మనోహర్ మాస్టర్ గారు, అబ్దుల్ కలాం గారు, రవి గారు, అబ్దుల్ కలాం గారు మాట్లాడేటువంటి సందేశంలో ఇలాంటి ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. అలాగే మన జీవితం అనేది ఒక మాట వినండి, 2 శూన్య బిందువుల మధ్య గడిపేటువంటి ప్రయాణాన్ని మా పిఎస్ తమ్ముడు, ఆత్మీయ తమ్ముడు రవి గారికి అర్థమవుతుంది. 2 శూన్య బిందువులు సార్. అదేంటంటే మనం పుట్టకకు సంబంధించినటువంటి పాయింట్ తెలియదు, అలాగే మరణించే పాయింట్ కూడా తెలియదు.
ఈ రెండు బిందువుల మధ్య దూరమే మన జీవిత ప్రయాణం. ఆ ఆయుష్ అనేది భగవంతుడు ఎవరెవరికి ఇస్తారో తెలియదు, కానీ అలాగే మనం ఏదైనా దేవుడు మనకి జన్మనిచ్చాడు అంటే భూమి మీద నువ్వు చేయాల్సిన పని ఏదో ఉందన్నమాట. భూమి మీద నువ్వు చేయాల్సిన పని ఉంది వాణి గారు. ఆ పని కోసమే దేవుడు నీకు ఈ జన్మనిచ్చాడు. కాబట్టి ఆ జన్మ మనకి ధన్యం అవ్వాలంటే మా పద్మావతి టీచర్ గారు లాగానే భూమి మీద నువ్వు చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తే ఆ దేవుడు మహిమపరచబడతాడు. ఈ డైలాగ్ మీకు అర్థం అవుతుందో లేదో, టీచర్స్ కన్నా అర్థం అవ్వాలి. మనం పుట్టింది దేనికోసం అంటే ఒక పని మీద పంపించారు. అలాగే మనకి ఎందరికో లేనిటువంటి భాగ్యాన్ని ఉపాధ్యాయ వృత్తిగా మనకి ఇచ్చాడు. చాలా మందికి సెలెక్ట్ ఎవరో, కానీ మనం సెలెక్ట్ అయ్యి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాము అంటే అది మన తల్లిదండ్రుల యొక్క చేసుకున్న పుణ్యఫలం. ఆ పుణ్యఫలంగానే ఈ పద్మావతి గారు అనేటువంటి వజ్రాన్ని ఆ తల్లిదండ్రుల ద్వారా భగవంతుడు ఈ భూమి మీదకి పంపిస్తే తను చేయగలిగినటువంటి పని కంటే కూడా ఎక్కువగా బిడ్డల పట్ల సేవానుభవాన్ని, సేవా తత్పరతను తన జీవిత కాలం మొత్తం కూడా రిటైర్ అయ్యే వరకు చేశారంటే తమ్ముడు హుసేన్ సార్ చెప్తుంటే నాకు అర్థమైపోతుందండి. నిజంగా ఆమె జన్మకు సంబంధించినటువంటి పూర్తిగా తన సాఫల్యాన్ని పొందినట్లుగానే భావిస్తున్నాను. ఇలాంటి జన్మ మనకి ఎంతో ఇన్స్పిరేషన్ అండి. ఇలాంటి సేవని మనం గుర్తిస్తూ మన అలసటల్ని పక్కన పెట్టి, మన నీరసాలను పక్కన పెట్టి భగవంతుడు నీకు ఆ ఆశీర్వచనాలను ఎప్పుడు దాచే ఉంచుతాడు. వాటిని నువ్వు ఈ సేవ ద్వారా సంపాదించుకున్నట్లయితే నిజంగా నీ జన్మకు సార్థకత. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించుకొని మనం నిజ జీవితంలో ఉపాధ్యాయ వృత్తి అనేది భగవంతుడు మనకు కల్పించిన ఉచితమైనటువంటి వరం కాబట్టి ఆ వరాన్ని మనం స్వీకరించి బిడ్డలందరికీ కూడా సేవ చేయగలిగితే, ఎవరైనా బిడ్డల్లో చెడ్డవారం లేదండి, మంచివారం లేదు. దేవుడు ఒకే వర్షాన్ని కురిపిస్తాడు. అలాగే నేను ఎక్కువగా డల్లస్గా ఉన్న పిల్లల్ని ఎక్కువగా ప్రేమించేవాడిని ఎంకేబీ స్కూల్లో. అందుకే నా బిడ్డలందరూ కూడా చాలా చక్కగా నన్ను గౌరవించేవాళ్ళు. ఆ గౌరవానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే ఇప్పుడు జంజాల దక్షిణామూర్తి స్కూల్లో కూడా అదే పని చేస్తున్నాను. ఇంకా ఎక్కువగా మాట్లాడటం అనేది మంచిది కాదు. కాబట్టి మనం ఒకటే గమనించుకోవాలి, ఎవరైనా సరే మీ శ్రేయస్సు, మీ భవిష్యత్తు ఎవరు కూడా రిక్షా పుల్లరుగా అవ్వకూడదని, పని పాటలకు అలవాటు అవ్వకూడదని, మీరు గౌరవమైన వృత్తిలో ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం సంపాదించుకొని మీ తల్లిదండ్రులకి సేవ చేస్తారని, మీ తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకుంటారని ఆ భగవంతుడు మీకు జన్మనిచ్చాడు. కాబట్టి ఇది గమనించుకొని ఒక చిన్న చరణం పాడందే బాగోదు. కాబట్టి చదువేనా ఆహారం, చదువేనా పానీయం, విద్యాదాత నా దైవం, విద్యాలయం నా దేవాలయం. చదువేనా ఆహారం, చదువేనా పానీయం, విద్యాదాత నా దైవం, విద్యాలయం నా దేవాలయం. సంఘముతో పని లేదు, సమ్మెలతో ముడి లేదు, మీటింగులంటే అమ్మో భయం, పాఠాలంటే మహాప్రియం. చదువేనా ఆహారం. గాడ్ బ్లెస్ అండి. అవకాశం ఇచ్చిన పైగా మాట్లాడుతూ అలాగే ప్రధానోపాధ్యాయులకి అలాగే స్టాఫ్ బృందం మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అలాగే పాఠశాల సిబ్బందికి అలాగే సోదర పాఠశాల నుంచి వచ్చినటువంటి మేడం గారి ఫ్రెండ్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున పదవి విరమణ చేయబోతున్నటువంటి పద్మావతి మేడం గారికి నా యొక్క శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడే మన హుస్సేన్ గారు, మన మనోహర్ గారు చెప్పిన మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మేడం గారు చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ కూడా ఆ వంతు పనిచేయడానికి, తద్వారా ఆ యొక్క పాఠశాల విజయవంతంగా నడవడానికి వారి యొక్క సేవ అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని నాకు అర్థమైందండి. మరి వారి యొక్క భావి జీవితం అంతా కూడా చాలా ఆయురారోగ్యాలతో సిరిసంపలతో తోతోగలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. ఇప్పుడు ఎంఈఓ గారు
గారికి అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, టీచర్ గారి బంధుమిత్రులకు అందరికీ కూడా నమస్కారం. మరి వచ్చే నెలలో మే 31న రిటైర్ కాబోతున్న శ్రీమతి పద్మావతి గారికి వారికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు నేను తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు మన వక్తలు చెప్పారు, అటు హుసేన్ గారు కానీ అదేవిధంగా మనోహర్ గారు కానీ విద్యార్థులు వారి జీవితంలో తప్పనిసరిగా అవగాహన చేసుకోవాల్సిన విషయాలు, పాటించాల్సినటువంటి విషయాల్ని చక్కగా చెప్పటం జరిగింది. అదేవిధంగా టీచర్ గారు వాళ్ళ తల్లిదండ్రులు చిన్నతనంలో వారికి నేర్పినటువంటి నడివడికై ఈరోజు టీచర్ గారు ఈ స్థాయిలో అనేక పాఠశాలల్లో, మన విఎంసి పరిధిలో ఉన్నటువంటి అనేక పాఠశాలల్లో వారి అమోఘమైనటువంటి కృషి చేసి ఎంతోమంది విద్యార్థులకి ప్రగతి పదంలో ఉంచడం కోసం వారు ప్రయత్నం చేసి ఉంటారు. సుమారుగా 1000 మంది విద్యార్థులు, మన టౌన్లో ఉండేటువంటి విద్యార్థులు, ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్స్, లాయర్లు అనేక వృత్తుల్లో స్థిరపడి ఉండుంటారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన పాఠశాలలో చదువుకునేటువంటి ప్రతి విద్యార్థి అంతకంటే చక్కటి నడవడికను అలవర్చుకొని మీరు కూడా పాఠశాల స్థాయిలో చదువుకునేటువంటి చదువు మీకు ఒక ఫౌండేషన్ లాగా, ఒక మార్గదర్శి లాగా మాత్రమే ఉపయోగపడుతుంది. అదే మీకు మీ జీవితంలో ఒక స్థాయిని తీసుకురావడం కోసం ఒక మాధ్యమం లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి మన మేడం గారిని, అదేవిధంగా మన వక్తలు చెప్పినటువంటి అనేక అంశాలని పరిగణలో తీసుకొని వారి జీవితాన్ని చక్కదిద్దుకోవాలని ఈ సభాముఖంగా నేను పిల్లలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. చక్కటి 34 సంవత్సరాల సర్వీసు అంటే దాదాపుగా వారి జీవితంలో సుమారుగా 90% జీవితాన్ని విద్యార్థుల కోసమే అంకితం చేయటం జరిగింది. అంతటి గొప్పగా సర్వీస్ చేయటం, అదేవిధంగా ఇంట్లో భర్త, పిల్లలు వాళ్ళన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పాఠశాలలకు వచ్చి ఇన్ టైంలో మనం పాఠశాలకు వచ్చి విద్యని ఒక పంక్చువాలిటీ ప్రకారం విద్యార్థులను ప్రిపేర్ చేసుకొని విద్యను అందిస్తాం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో సాధారణ విషయం కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి, ప్రతి స్టూడెంట్ మేడం గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ వారి జీవితంలో వారు ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాన్ని చూసుకొని అలవర్చుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారు రిటైర్ అయిపోతున్నటువంటి సందర్భంలో వారు చక్కటి అష్టైశ్వర్యాలతోటి, చక్కటి ఆరోగ్యంతో భగవంతుడు వారిని కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు తదుపరి మన పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ నందిని గారు ఈ యొక్క సభను ఉద్దేశించి మేడం గారి గురించి మాట్లాడవలసిందిగా. పద్మావతి మేడం గారికి, ఉపాధ్యాయులందరికీ, మా హెచ్ఎం సార్ గారికి అందరికీ నా నమస్కారం. పిల్లలు వినండి, టీచర్ గారి కోసం ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది కదా, అందరూ వినండి. గౌరవం చేస్తున్నారు మీకోసమే. మళ్ళీ టీచర్ గారు మీతో మాట్లాడలేరు కదా. టీచర్ గారు మనకి ఒక పాఠాలు మాత్రమే కాదు చెప్పింది, ప్రతి నిమిషం
మీ మంచికి మీరు ఎలా వెళ్తున్నారు ఏంటి, మీ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అని మీతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయింది టీచర్ గారు. అవునా? టీచర్ గారు మనందరికీ కూడా మంచి విలువలు నేర్పించారు, క్రమశిక్షణ చెప్పారు, ఏంటి వారి యొక్క సహనం, వారి ప్రేమ మనందరికీ పంచారు. ఎల్లప్పుడూ కూడా టీచర్ గారు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుందాం. ఎక్కడున్నా సరే వారు చెప్పిన మాటలు కూడా ఎప్పుడు గుర్తుండాలి మనకి జీవితంలో. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా నమస్కారం. మేడం గారు, మన పద్మావతి టీచర్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఉద్దేశించి చాలా చక్కగా మన పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ నందిని గారు చాలా చక్కగా వివరించారు. తర్వాత మన పాఠశాల సోషల్ అసిస్టెంట్గా పనిచేస్తూ వచ్చే నెల 31వ తారీఖున రిటైర్ కాబోతున్నారు మన యొక్క సోషల్ టీచర్ గారు పద్మావతి గారు. కానీ ఈ రోజునే మనం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకో మీ అందరికీ తెలుసు కదా, ఆ సమ్మర్లో మన పాఠశాలలో సెలవుల్లో ఉంటాం అందరం. ఈ రోజున మనకి చివరి పని దినం, లాస్ట్ వర్కింగ్ డే. మళ్ళీ మీ అందరి మధ్యలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండదు ఆ రోజున. అందుకనే ముందస్తుగానే మనకి ఈ పాఠశాలలో ఎంతో ఉత్సాహంగా మనకి సోషల్ బోధించి మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో కార్యోన్ముఖులు గావించినటువంటి మన యొక్క సోషల్ టీచర్ గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ని మనమంతా చాలా చక్కగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగానే మరి ఇక్కడికి వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున తర్వాత వారి యొక్క కుమారులు మంజునాథ్ గారు ఈ యొక్క సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మంజునాథ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గుడ్ మార్నింగ్. ఇవాళ మాకు మా ఫ్యామిలీకి చాలా ఎమోషనల్ ఉంటుంది. మోర్ దెన్ దట్ కొంచెం గర్వంగా కూడా ఉంది. ఒక 32+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో డెడికేటెడ్ టీచర్ లైఫ్ని లీడ్ చేసి మా అమ్మ ఇవాళ ఫైనల్ వర్కింగ్ డేకి వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ, ఒక గ్రాండ్ వెల్కమ్కి. సో బీయింగ్ ఏ టీచర్ ఈజ్ నాట్ సో ఈజీ. ఓన్లీ ప్రొఫెషన్ వేర్ అందరూ బాగుండాలి, అందరూ ఎదగాలి, పక్క వాళ్ళందరూ ఎదగాలని కోరుకునే ఒక ప్రొఫెషన్ టీచర్. సో టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆ ప్రొఫెషన్లో మా అమ్మ నాన్నగారికి అంటే సో ఈ టీచర్ ప్రొఫెషన్ ఎంత గొప్పదో మాకు ఇంట్లో వెల్గా చూస్తుంటుండేది. నాట్ ఓన్లీ టీచర్, ఇంట్లో మోర్ దాన్ టీచర్, ఐ మెంటర్ ఏ స్ట్రాంగ్ పిల్లర్ టు ఎంటైర్ అవర్ ఫ్యామిలీ. ఆవిడ ఈ విధంగా ఇంత కెరియర్ కంప్లీట్ చేయడానికి మెయిన్ రీజన్ పక్కన మా ఫాదర్ ఉన్నారు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం మా ఇంట్లో మేబీ క్లోజ్ టు 20 years మాకు జాయింట్ ఫ్యామిలీ. ఈ టీచర్ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తూనే ఆవిడ జాయింట్ ఫ్యామిలీ రన్ చేశారు. సో ఇవన్నీ చూసి మేము ఇంకా 5 years వెళ్ళాం, అందరూ నేర్చుకున్నాం చాలా. సో ఇది నాకు తెలిసి ఆవిడ ఇంతకుముందు కొలీగ్స్ అందరికీ తెలిసి ఉంటుంది, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తా అనుకుంటున్నాను. ఈవెన్ లాస్ట్ 5 days మేము వచ్చి 6 to 7 days అవుతాం హైదరాబాద్ నుండి. ఆవిడ అతి కష్టం మీద సెలవులు పెట్టడానికి చాలా కష్టంగా సెలవులు పెట్టారు. ఇంకా 5 రోజులుగా, ఇంకా 4 రోజులుగా షీఈస్ కౌంటింగ్. ఇప్పుడైనా ఆవిడకి కొంచెం టైం దొరికి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని, హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఈ కొలీగ్స్ అందరికీ మా అమ్మ ఇంకా హ్యాపీగా కెరీర్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేసిన, సహాయం చేసిన, వాట్ ఎవర్ ఈ కాల్ అందరి కొలీగ్స్కి హార్ట్ఫుల్ థ్యాంక్స్ యూ ఫ్రమ్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. మరి మన పద్మావతి గారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఉద్దేశించి వారి యొక్క కుమారులు చాలా చక్కగా టీచర్లతో మన సోషల్ టీచర్ గారికి ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు. వారు కూడా మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నామంటే వాళ్ళ పిల్లలు కూడా చాలా స్థిరత్వం పొంది ఉంటారు.
వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలోనే ఉండి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు వారితో మాట్లాడలేదు. ఓకే సార్. అదేవిధంగా మరి వాళ్ళని అంత ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్ది ఈ స్టేజ్ మీద మన యొక్క టీచర్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్లో వారి కుమారులు కూడా వారి కుటుంబ సమేతంగా వచ్చి వారిని ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం వారికి కల్పించినందుకు ఆ దేవుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మన టీచర్ గారి ఈ రిటైర్మెంట్ కార్యక్రమానికి వరం అది. మరి చూడండి, ఈ స్టేజ్ మీద టీచర్ గారు రిటైర్మెంట్ చూడడానికి వాళ్ళ అమ్మా నాన్న గారు చూడండి, సీతేపల్లి గంగాధర్ శర్మ గారు, అదేవిధంగా శ్రీలక్ష్మి గారి కుమార్తె శ్రీమతి సీతేపల్లి పద్మావతి గారి సన్మాన కార్యక్రమంలో వారు పార్టిసిపేషన్ చేశారు. వారి యొక్క రాకతో మా పాఠశాల కూడా ధన్యమైంది సార్. గంగాధర్ శర్మ గారు మీకు, అదేవిధంగా శ్రీలక్ష్మి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా తదుపరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీతేపల్లి పద్మావతి గారు, అదేవిధంగా శర్మ గారి కుమార్తె సత్య గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వారి పెద్దమ్మాయి సత్య. నేను ఇక్కడ జరుగుతున్నది చూస్తుంటే ఇంట్లో కార్యక్రమంలానే ఉంది తప్ప ఎవరో మాకు తెలియని మనుషుల మధ్య జరుగుతున్నట్టుగా లేదు. మేము ఎంత పెద్ద చదువులు చదివినా, మేము ఏ పొజిషన్లో ఉన్నా ఇంత ఘన సన్మానం అయితే మా అమ్మగారికి జరిగినట్టు ఎక్కడా జరగదేమో. మేము ఎప్పుడు చూడలేదు. నిజానికి ఇంతమంది ముందు నేను మాట్లాడటం కూడా నాకు అసలు అలవాటు లేదు. ఏదైనా తప్పుగా మాట్లాడితే మీరు అందరూ టీచర్సే కాబట్టి నన్ను కూడా ఒక స్టూడెంట్ లాగా కన్సిడర్ చేసి ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ మీరందరూ ఇంత బాగా చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో కూడా మా అమ్మగారు ఒక చైల్డ్, ఒక మదర్ రిలేషన్ కంటే కూడా ఇలాగే టీచింగ్ మోడ్ అండ్ స్టూడెంట్ ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మంచి చెడు చెప్పడం కానీ, సహనం ఓర్పు కానీ, ఇవన్నీ మా పేరెంట్స్ నుంచి మేము చాలా ఎక్కువగా నేర్చుకున్నాము. ఒకటైతే ఖచ్చితం, ఎన్ని నేర్చుకున్నా మాకు అసలు ఆ సబ్జెక్ట్లో పాస్ మార్క్స్ కూడా రాలేదేమో అనిపిస్తుంది. అంత బాగుంటారు. ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానీ, ఒక మంచి చెడుల రిలేషన్ కానీ, ఒక హ్యూమన్ వాల్యూస్ కానీ వాళ్ళ నుంచి చాలా ఎక్కువగా నేర్చుకున్నాం మేము. మీరందరూ చెప్పినట్టు వాళ్ళు బాగా సహాయ సహకారాలు అందిస్తారు అని అంటున్నారు. ఇదే సేమ్ మెథడ్ మాకు కుటుంబ మా వ్యవహారంలో కూడా అలాగే ఉంటుంది. అఫీషియల్గా మేము 3 పిల్లలము. బట్ వాళ్ళు వాళ్ళ దరి చేరి సహాయం కోరిన ఏ ఒక్కరికి అసలు ఉత్త చేతులతో, అది ఏ రకమైన సహాయం అయినా సరే, మాట సహాయం దగ్గర నుంచి అంత బాగా చూసుకుంటారు వాళ్ళు. ఇప్పటిదాకా అందరి కోసం వాళ్ళు పాటుపడ్డారు. ఇప్పటి నుంచి వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ ఆనందం కోసం దైవభక్తిలో కానీ, ఆరోగ్యం గురించి కానీ శ్రద్ధ తీసుకుని వాళ్ళ జీవితం ఆరోగ్యదాయకంగా ఉండాలని, ఆరోగ్యపూరితమైన ఆయుర్దాయం వాళ్ళకి భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. సభను అలంకరించిన పెద్దలకి మరియు రిటైర్ అవుతున్నటువంటి మా పద్మావతి టీచర్ గారికి, ఇక్కడున్న నా సహా ఉపాధ్యాయులు, స్నేహితులు, విద్యార్థులు అందరికీ నమస్కారం. ఈరోజు సీతేపల్లి పద్మావతి గారి రిటైర్మెంట్ మనం వేడుకగా జరుపుకుంటున్నాం. మరి పద్మావతి గారు ఎంత మృదు స్వభావియో అలాగనే అంత దీక్షతో పిల్లలని చదివించాలి, పిల్లలకి చెప్పాలి. ఈ సంవత్సరమే మరి ప్రమోషన్ తీసుకున్నటువంటి టీచర్ గారు చాలా ఆదుర్దాతో, నేను చెప్పలేనేమో అనే ఉద్దేశంతో ఆవిడ ముందుగా ప్రిపేర్ అయ్యి, ఇంటి దగ్గర 2-3 సార్లు ప్రిపేర్ అయ్యి చక్కగా విద్యార్థులకి అర్థమయ్యే రీతిలో ఈ సంవత్సరం 10th విద్యార్థుల్ని అత్యధికులు పాస్ అయ్యే విధంగా కృషి చేశారు. మా అందరితో పాటుగా ఆవిడ కూడా చక్కగా తన శ్రమని అందించారు. అలాగే ఆవిడ జ్ఞానాన్ని పిల్లలకి అందించారు. అంతేకాకుండా టీచర్ గారు ఎంత మృదు స్వభావో అంత
ఉన్నతంగా ఆలోచనలు కలిగి అలాగే స్నేహభావంతో ప్రతి ఒక్కళ్ళతో పిల్లలతో కూడా ఆవిడ చిరు కోపంతో ఎంత కోపం వచ్చినా కూడా చిరు కోపంతోనే విద్యార్థులకి ఇలా చేయకూడదురా అలా చేయకూడదురా అని చెప్తూ మా అందరిలో కూడా స్నేహభావాన్ని పెంపొందించే విధంగా ప్రవర్తించారు. అలాగే ఆవిడ ఈ సంవత్సరం ప్రమోషన్ పొందినప్పటికీ ఆవిడలో ఉన్నటువంటి అనుమానాలు నేను చెప్పలేనేమో అనే అనుమానం నెక్స్ట్ ఇయర్కి నేను ఇంకా బాగా చెప్పగలను, చాలా నాకు చెప్పగలననే నమ్మకం నా మీద నాకే వచ్చింది అని ఆవిడ అంత ఇదిగా ప్రిపేర్ అవ్వడం జరిగింది. మరి ఆవిడ యొక్క జీవితం నెక్స్ట్ విశ్రాంతి జీవితం చాలా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చక్కని ఆవిడకి ఇష్టమైన పనులు చేస్తూ గడపాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ రిటైర్మెంట్ టీచర్ గారు. ఉపాధ్యాయుని శ్రీమతి సీతేపల్లి పద్మావతి గారితో మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మరో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రజియాబేగం గారు తనకున్న అనుబంధాన్ని ఆప్యాయతని ఈ సభాముఖంగా తెలియజేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన పాఠశాలలో పనిచేస్తూ రిటైర్ అవుతున్న మన సీతేపల్లి పద్మావతి గారి ఉద్దేశించి మన పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న సప్తగ్రేస్ నేను కూడా మాట్లాడతాను, నాకు కూడా అవకాశం కల్పించుకొని అన్నాడు. And my dear students, good morning to all of you. Today we are here to honor our respected madam on her retirement, who is none other than Sri Padmavati ma'am. Teacher is like God who gives knowledge. A helper, a mother, and more than that for us. Without teacher, there is no future. Our madam is like shown us love, affection, and kindness. Finally, I would like to say about our school is a temple. Teachers are our gods. We are disciples. Thank you. మహిళా ఉపాధ్యాయులందరినీ కూడా సాధారణంగా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఈ సన్మాన కార్యక్రమం జరగబోతా ఉంది. దానిలో మన పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా పార్టిసిపేషన్ చేసి ఇప్పుడు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు మన సీతేపల్లి పద్మావతి గారిని ఘనంగా సన్మానిస్తున్నారు. మేడం చూడండి ఒకసారి
సన్మాన పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. మన పద్మావతి గారి రిటైర్మెంట్ సన్మానోత్సవ కార్యక్రమంలో భాగంగా వారికి ఈ సన్మాన పత్రాన్ని ఉపాధ్యాయుల యొక్క బృందం మీదుగా విద్యలవాడైన విజయవాడ వివిధ పాఠశాలల్లో ప్రాథమిక ఉపాధ్యాయునిగా 34 సంవత్సరాల సుదీర్ఘ విద్యా సేవలు అందించిన శ్రీమతి సీతపల్లి పద్మావతి గారికి అభినందన సత్కార సన్మాన సుమాంజలి. వారి బాల్యం పూజనీయులైన శ్రీ సీతపల్లి గంగాధర శర్మ గారు శ్రీమతి శ్రీలక్ష్మి గారి పుణ్య దంపతుల నోము ఫలంగా వారికి మొదటి సన్మానంగా జన్మించి వారి ఆశీర్వాద బలంతో వారి మార్గాన్ని అనుసరించి అటు విద్యలోను ఇటు వృత్తి మరియు సేవా గుణంలో కూడా వారు రాణించారు. వారి విద్యాభ్యాసం భిన్న కళలకు భిన్న సంస్కృతులకు ఆనువాడమైన మన విజయవాడ నగరంలో సత్యనారాయణపురం నందు ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యను పూర్తి చేసి సాంఘిక శాస్త్రం అందు ఉన్న మక్కువతో BA డిగ్రీ మరియు BEdని పూర్తి చేశారు. వారి వైవాహిక జీవితం 1982లో శ్రీ మల్లెల శివరామకృష్ణ శర్మ గారి జీవిత భాగస్వామిగా వారి ఇరు కుటుంబాల మధ్య మైత్రితో మెలుగుతూ వారి ప్రోత్సాహంతో విద్యను కొనసాగిస్తూ 1992లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. పలకాబలపంపై అక్షరాలే సాధనగా ఆలంబనగా విద్యా బోధనే ఆనవాలుగా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అమ్మగా విద్యా సేవలను అందించడం ప్రారంభించారు. ఉద్యోగ వ్యవహారాల్లో తలమునకలైనప్పటికీ సంసార బాధ్యతలు విస్మరించక తమ 3 పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారి అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. వారి ఉద్యోగ జీవితం మరియు సేవా ప్రస్థానం 1992 ఏప్రిల్లో శ్రీ వెంకటేశ్వర ఎయిడెడ్ యూపీ స్కూల్ సత్యనారాయణపురంలో ప్రారంభించిన ఉద్యోగ జీవితాన్ని 2002 సంవత్సరంలో మున్సిపల్ కార్పొరేషన్ లో VM రంగా, SPS, AKTP మరియు GSR లాంటి దిగ్గజ పాఠశాలలో కొనసాగిస్తూ నేడు మరలా ఇదే ఏప్రిల్ నెలలో PMC MK బేగ్ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా సేవలు అందిస్తూ పదవీ విరమణ దిశగా అడుగులు వేశారు. వారి వ్యక్తిత్వం 34 సంవత్సరాల కాలం అంత కర్తవ్యనిష్ట మరియు నియమపాలన, మృదు స్వభావం, ముఖంలో చెరుగని చిరుదరహాసం, వృత్తిలో విశేషమైన కృషి చేశారు. మన ప్రియమైన పద్మావతి గారు ఆత్మీయతానురాగాలే ఆస్తులుగా, ఆనందోత్సాహాలే ఆనవాలుగా, ఆప్యాయతను పంచిన అమ్మగా మెలిగిన మన పద్మావతి గారికి చిరునవ్వే చిరునామా. అందుకే అమ్మ పద్మావతి గారు, మీ జీవితం ఎందరికో ఆదర్శం. మీ వాక్కులు శిరోధార్యం, మీ బోధన ఆచరణీయం, మీ గమనం అనుసరణీయం, మీ సేవలు యుగాల పాటు స్ఫూర్తిదాయకం. అందుకే ఆ భగవంతుడి వరం మరియు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం పుష్కలంగా పొందిన మీరు జీవన పర్యంతం ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మీ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు పాఠశాల యాజమాన్య కమిటీ, విద్యార్థులు PMC MK బేగ్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, అజిత్ సింగ్ నగర్, విజయవాడ. క్రమశిక్షణగా అనిపిస్తున్నట్టు హెడ్ మాస్టర్ గారు, తర్వాత వారి తోటి అధ్యాపకులు, అందరికీ నా నమస్కారం. మీ పిల్లలందరికీ ఆశీర్వచనం. ఒకసారి నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండండి. చిన్న విషయం చెప్తాను. విద్యార్థులు ఇవాళ చదువుకొని రేపు వెళ్ళిపోతారు, ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, లేకపోతే వేరే వ్యాపకాలకు వెళ్ళిపోతారు. కానీ అధ్యాపకులు ప్రతిరోజు చదువుకోవాల్సింది రిటైర్మెంట్ చెప్పేదాకా. ఇవాళ పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ కూడా రేపటి నుంచి రిటైర్ అయిపోతే ఎల్లుండి ఎవరికి గుర్తుండరు, వాళ్ళకి ఆ తర్వాత గుర్తుండరు. కానీ ఒక టీచర్ అనే ఒక వ్యక్తి కలకాలం వాళ్ళు ప్రతిబంధకాలు ఇవాళ మా టీచర్ గారు అని చెప్పి టీచర్ గారు మర్చిపోయిన పిల్లలు మాత్రం గుర్తుపెట్టుకుని ఆవిడ్ని ఆధారంగా చూస్తారు.
తల్లిదండ్రులని మీరందరూ కూడా బాగా గొప్పగా చూసుకుని మీరంతా విద్యాబుద్ధులు నేర్చుకుని పైకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారం. సభకు నమస్కారం. క్రోడీకరించుకొని మన దగ్గర చివరిలో ఉన్నారు కాబట్టి తను చెప్పే ప్రతి మాటని మనం జాగ్రత్తగా వినాలి. కాబట్టి అడుపులు ఓడి వేసుకోవద్దు, జాగ్రత్తగా ముందు వినండి, తను ఏం చెప్తున్నారో వినండి. విని చివరిలో కేవలం చప్పట్ల ద్వారా మాత్రమే మీ ఆనందాన్ని తెలియజేయాలి. సరేనా? సన్మాన వేదిక సీతపల్లి పద్మావతి గారు మాట్లాడతారు. వారి మాటల్లో మనం విన్నాం. ఓకే, అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా, హెచ్ఎం గారికి, తోటి ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం. పిల్లలందరికీ శుభాశీస్సులు. ముఖ్యంగా విద్యార్థులకి నేను చెప్పేది, మీరు టీచర్స్ చెప్పిన దాన్ని చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి. ఎంత బాగా దాన్ని నేర్చుకుంటే మీరు అంత ఉన్నత పదవులకి చేరుకుంటారు. చదువే చాలా ముఖ్యం అన్నిటికీ. చదువుకుని పైకి వస్తే ఎంతో గొప్పవాళ్ళు అవటానికి అవకాశం ఉంటుంది. మీరు దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం 10th వచ్చే పిల్లలు, అంటే ఇప్పుడు 9th పాస్ అయిన పిల్లలు అందరూ కూడా కొంచెం శ్రద్ధ వహించాలి, బాగా చదువుకోవాలి. సరేనా? మీరంతా బాగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యాను అని నాకు చెప్పాలి మళ్ళీ వచ్చే సంవత్సరం. అర్థమైందా? మీరందరూ కూడా బాగా చదువుకోవాలని ఆశిస్తున్నా. సరే, ఇంతకీ నేను 34 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాను. అది మా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు. అవన్నీ మనం తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. వాళ్ళు చెప్పే ప్రతి విషయం మనం నేర్చుకోవాలి. టీచర్ చెప్పేది కన్నా కూడా తల్లిదండ్రుల దగ్గరే ఎక్కువ నేర్చుకుంటాం మనం. తర్వాత స్కూల్లో టీచర్ చెప్పేది సబ్జెక్ట్ గురించి, మంచి విషయాలన్నీ తల్లిదండ్రులే చెప్తారు. మా అమ్మగారు, నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి ఎంతో జ్ఞానాన్ని బోధించేవాళ్ళు. మా అమ్మగారు కూడా స్కూల్ టీచర్, మా తాతగారు స్కూల్ టీచర్, మా నాన్నగారు తాతగారు స్కూల్ టీచర్, మా అమ్మగారి తాతగారు స్కూల్ టీచర్. మా అమ్మ నాన్న ప్రోత్సాహంతో నేను ఈ స్టేజీలో ఉన్నాను. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ నా భర్త సహకారంతోనే నేను ఇన్నాళ్ళు ఉద్యోగం చేశా. నా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేయబట్టే వాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా మసులుకుని వాళ్ళు కూడా నన్ను ఉద్యోగం చేయటానికి చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, మన తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహాన్ని మనం, వాళ్ళ యొక్క ఆశీస్సుల్ని ఎప్పుడూ పొందాలి, వాళ్ళ మాట వినాలి. తర్వాత టీచర్ చెప్పే ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇంతకీ మీరందరూ కూడా మంచిగా చదవాలని కోరుకుంటున్నా. మీరందరూ బాగా చదువుకోవాలి. ఇప్పుడు నాకు ఈ స్కూల్లో నేను ఈ సంవత్సరం కొత్తగా వచ్చా, కానీ మన స్టాఫ్ అందరూ కొత్తే. హెచ్ఎం గారు మాత్రం నాకు పాత స్కూల్లో నేను చేసినప్పుడు ఆయన నేను కలిసి చేశాం. ఆయన దగ్గర నేను మళ్ళీ టీచర్గా చేయటం, ఆ హెచ్ఎం గారి దగ్గర నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నా తోటి స్టాఫ్ అంతా కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందించేవారు. నాకు సబ్జెక్ట్ పరంగా కానీ నేను ఏ విషయాన్నైనా ఇలా చేస్తే బాగుంటుంది టీచర్ గారు అంటూ వాళ్ళ సహాయ సహకారాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతమందిలో మాట్లాడటం అనేది నాకు అంత బాగా అయితే రాదు, కానీ ఏదో క్లాసులో పాఠం అయితే చెప్పగలను కానీ. సరే, ఇంతకీ నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంత బ్రహ్మాండంగా ఈ వేడుక మన హెచ్ఎం స్టాఫ్ అందరూ కలిసి చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంతసేపు ఎండలో కూర్చుని పిల్లలందరూ శ్రద్ధగా ఇవన్నీ ఆలకిస్తున్నందుకు, ఈ మాటలన్నీ లేకపోతే ఈ కార్యక్రమం అంతా చూస్తున్నందుకు చాలా శుభాశిస్తులు మీ అందరికీ. సరేనా? చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వారు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అమ్మ రండి. ఇప్పుడు మనకందరికీ తెలుసు, అత్తగారి గురించి గొప్పగా చెప్పుకోవడం ఇప్పుడు మనం వినాలి కదా. ఇంద్రు గారి అందరూ హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ నేను ఎక్కువ టైం తీసుకోను.
యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి వర్క్ చేస్తాను. కానీ ఐ థింక్ పెళ్లి తర్వాత వర్క్ కంటిన్యూ చేయడానికి నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా అత్తయ్య గారు. సారీ. యా. సో మీరు మాట్లాడేలా నేను చేస్తాను. సో మాకు లైక్ వి కమ్ ఫ్రమ్ వెరీ ఆర్థడాక్స్ ఫ్యామిలీ. అంటే ఇంట్లో చాలా రూల్స్ ఉంటాయి, చాలా పట్టింపులు ఉంటాయి, చాలా ఫాలో అవ్వాల్సిన ఉంటాయి. ఇవన్నీ దాటుకొని 34 years సర్వీస్ చేయడం చాలా ఈజీ కాదు అసలు. ఒక జాయింట్ ఫ్యామిలీని ఇది చేస్తూ ఒక పెద్ద కోడలుగా, ఇంటికి ఒక పెద్ద కూతురుగా ఎన్ని దాటుకొని ఆవిడ ఈ స్టేజ్కి వచ్చారు అనేది నేను కళ్ళారా చూడకపోయినా ఈ ఫ్యామిలీలో నేను ఉన్న రోజు నాకు అర్థమవుతుంది. నేను ఈ ఇన్స్పిరేషన్తో నా ఈ 10 years కెరియర్ని నేను కూడా ఒక 30-35 years వరకు కంటిన్యూ చేయగలనని ఆశిస్తున్నాను. తన హెల్ప్ తోటే నేను ఆవిడిచ్చిన ఎన్నో వాల్యుబుల్ లెసన్స్ వినే నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఈరోజు ఇంటిని ఎంత బాగా డిస్టర్బెన్స్ ఏం లేకుండా మనం కెరియర్లో ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి అనేది ఆవిడే ఫస్ట్ లెసన్. అండ్ ఇక్కడ మీ అందరికీ ఇంత హెల్ప్ చేస్తూ కూడా ఆవిడ ఇంట్లో ఏ రోజు ఏ కార్యక్రమానికి మిస్ అవ్వకుండా ఎంత దూరం జర్నీ చేసి రావాలి అన్న ఒక్కరోజు నైట్ మాతో స్పెండ్ చేయడం కోసం ఆవిడ ఎన్నిసార్లు మా అత్తయ్య గారు మావయ్య గారు వచ్చి మా దగ్గర టైం స్పెండ్ చేశారో మాకు తెలుసు. మాతో ఉండే క్షణాలన్నీ వాళ్ళు ఏ రోజు ఈ కెరియర్ వల్ల మిస్ అవ్వలేదు, అలాగే మేనేజ్ చేస్తూ వచ్చారు. అండ్ తన సర్వీస్ మొత్తంలో తను ఎంత హ్యాపీగా ఇక్కడ మూమెంట్స్ గడిపారో ఈ తర్వాత కూడా ఇంట్లో మా అందరితో పాటు కలిసి అంతే హ్యాపీగా స్పెండ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ యా, ఐ విష్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ ఇన్ ది ఫర్దర్ లైఫ్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ. హృదయాంతరాలలో నుంచి వచ్చే మాట అంటే ఎవరైనా మా అమ్మ గురించి నేను చాలా గొప్పగా చెప్పడం చాలా సహజం. అత్తగారి గురించి గొప్పగా చెప్పడం, నేను గోడలు ఎలా ఉన్నారో మీకు మాకు సీరియల్ పనులు అందరికీ తెలుసుగా, అలా అనుకున్నా మా అత్తగారు మా అమ్మే. మా కుటుంబాల్లో ఎన్నో ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ చేయించి వారి భర్త గారి సహకారం ఇప్పుడే మాట్లాడుకుని మీరందరూ వినే ఉంటారు. ఏ మహిళా ఉపాధ్యాయుని అయినా సరే బయటికి రావాలి అంటే ప్రప్రథమంగా కావలసింది కేవలం భర్త సహకారం మాత్రమే. అది పుష్కలంగా వారి విద్యాపరంగా కానీ వారి ఉద్యోగపరంగా కానీ. అలాగే మా అమ్మ ఉద్యోగం చేస్తుంది కాబట్టి మేమేదో జీవితంలో నష్టపోయాము అని లేకుండా మీకు వాళ్ళ పిల్లలు చెప్పారు, సత్య గారు వాళ్ళ అబ్బాయి. అలాంటి టీచర్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా వచ్చారు. వారిద్దరిని వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అల్లుడు గారికి ఆశీర్వాదం అందించవలసిందిగా ఒక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ఫీలింగ్స్ మీరు గ్రహించే ఉంటారు. ఏంటంటే ఏడుపు వేరు, ఆనంద బాష్పాలు వేరు, అవునా కదా? సో ఆనంద బాష్పాలు వచ్చినాయి అంటే అది రియల్లీ ఇట్స్ ఎ గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ అనమాట ఆ ఫ్యామిలీకి. సో అరే వారి అత్తగారు లాగా భావించలేదు, ఆ అత్తగారు ఒక అమ్మ వలె ఆ ఫ్యామిలీలో నిర్వహించారు కాబట్టి ఆనంద బాష్పాలు వచ్చాయి. జనరల్గా ఏడుపు వస్తుంది, ఏడుపు వేరు, ఆనంద బాష్పాలు వేరు. సో వాళ్ళ కోడలు గారికి ఆనంద బాష్పాలు వచ్చినాయంటే వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ అత్తా కోడలు కాదు, ఒక కూతురు కుమార్తె మరి అమ్మ అన్నమాట. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మేడం గారు ఇద్దరు కప్పులకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. హలో, మా అమ్మాయి పద్మావతి గారు చెప్పటం కాదు, నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకంటే ఏం చెప్పే పరిస్థితి లేదు. అంటే ఎప్పుడైతే మాట రాలేదంటే మాట్లాడలేదు అనుకోకండి, ఆ మాటల కన్నా మనకి మనసుగా ఆకట్టుకునేది ఏంటో సార్ ఫీలింగ్ అండ్ ఇమోషన్స్. ఆ వారి మదర్లో వారి పేరెంట్స్ ఆ ఇమోషన్స్ చాలు. ఎవరైతే మాట్లాడారో వాటిలే గొప్ప కాదు, మాటల కన్నా ఏది గొప్ప ఇమోషన్స్ అన్నమాట, ఫీలింగ్స్. సో ఈ విధంగా
ఒక చిన్న మాట మేడం గారి గురించి చాలా చెప్పాలన్నది కానీ ఒక్క నిమిషంతో క్లోజ్ చేస్తా. గారి గురించి అమ్మ ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు మేడం గారి గురించి ఒక్క నిమిషం మాట్లాడితే ఎక్కువ తీసుకోను. అదేమిటంటే మేడం ద నేమ్ ఇట్ సెల్ఫ్ గివ్స్ ద మీనింగ్. ద నేమ్ అవతి. పద్మ అంటే లోటస్ ఫ్లవర్. పద్మ అంటే లోటస్ ఫ్లవర్. అవతి మీన్స్ షీ ఈజ్ పొసెసెస్, కలిగి ఉండడం. అంటే పద్మావతి గారు ఒక లోటస్ లాంటి వారు. అండ్ లోటస్ ఇస్ సింబలైజర్ దట్ స్టాండ్స్ ఫర్ గ్రేస్ అండ్ ప్యూరిటీ. లోటస్ ఇస్ సింబలైజర్ స్టాండ్స్ ఫర్ గ్రేస్ అండ్ ప్యూరిటీ అనమాట. సో మనసు, మన మేడం గారు మనసు కూడా ఒక ప్యూరిటీ అనమాట. దెర్ ఇస్ నో ఇంప్యూర్ ఇన్ హిస్ థాట్స్ ఆర్ ద వర్క్. Everything is pure. So with this, I would like to conclude that work is not a pressure. She always feel work as a pleasure anamata. So andukane madam garu oka chinna maata cheppukovali. Eppudu Mrs. School garu untaru. Ante madam garu Mrs. School ga untaru. Endukante varu eppudu kuda work ni pressure laga bhavinchaledu, pleasure garu bhavincharu. Eppudaithe attuvanti manusulu ala pani chestaro వారు ఎప్పుడు కూల్గా ఉంటారు. సో మేడం గారు ఒక చిన్న మాట ఏంటంటే, చిరునవ్వుకి చిరునామా ఎవరంటే మన పద్మావతి గారు. చిరునామాకి చిరునామా ఎవరమ్మా? పద్మావతి గారు. సో పద్మావతి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే, కానీ టైం అనమాట, కాలాతీతత్వం. సో మేడం గారు చక్కగా ఆరోగ్య ఐశ్వర్యాలతో తలదూగాలని, ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ షుడ్ బి స్పెండ్ ఇన్ ఎ హ్యాపీ మూమెంట్. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు సే దట్ మన మేడం గారు ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం మనకందరికి తెలిసిందే. ద కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. మా సార్ గారి సహకారం లేకుండా ఇది జరగదని ముమ్మాటికి మేడం గారే చెప్పారు స్వయంగా. సో విత్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సార్ అండ్ ద మేడం, దెన్ ఓన్లీ దిస్ లైఫ్ బి పాసిబుల్ విత్ ద గ్రేట్ అచీవ్మెంట్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పాఠశాలలో పనిచేస్తున్నారు శ్రీమతి రాధ. ఒకసారి మీ టోన్ అందరూ